వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మిల్ మేకర్ పులావ్ ప్రిపేర్ చేశానండి. ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1 కప్పు మిల్ మేకర్లు తీసుకున్నానండి. ఈ విధంగా చిన్నవి కాకుండా పెద్దవి తీసుకున్నానండి. ఈ పెద్దవి త్వరగా మనకి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విధంగా మనం హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ మనం ఉంచినట్లయితే ఈ విధంగా వాటర్ పీల్చుకుంటాయండి. ఈ మిల్ మేకర్ పులావ్ ప్రిపేర్ చేయడం కొంచెం లేట్ అయినా కానీ తింటుంటే మాత్రం చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా వాటర్ని పీల్చుకున్న మిల్ మేకర్లని మనం పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వాటర్ అంతా పిండేయాలి. ఈ విధంగా అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి ఉంచాలండి. ఈ మిల్ మేకర్ పులావ్లోకి కర్రీస్ ఏం లేకపోయినా కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే రైతాతోటి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక 3 పచ్చిమిర్చిలు తీసుకొని సగానికి తుంచి ఆయిల్లో వేసానండి. పెద్ద సైజు టమోటాలు కూడా తీసుకొని టమోటాని కట్ చేసి ఈ విధంగా ముక్కలుగా అవి కూడా వేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం మూత పెట్టి తీసినట్లయితే ఈ విధంగా మగ్గిపోయిన టమోటాలని చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఉంచాలండి. చల్లారనివ్వాలి. పులావ్ ప్రిపరేషన్కి నేను కడాయి తీసుకున్నాను. వెడల్పాటి కడాయి తీసుకున్నానండి. నేను ఫ్రెష్గా ఉండే వెన్న మాత్రం ఈరోజు తీసిన వెన్న మాత్రం వేసానండి. చాలా టేస్టీగా ఉంటుందని 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. బిర్యానీ మసాలాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అనాస పువ్వు, షాజీరా ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా కమ్మనైన మనం వండేటప్పుడే తినేయాలనిపించేంతట కమ్మని వాసన వస్తుందండి. పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి చీలికలు కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటుకోనివ్వకుండా మందపాటి గిన్నె తీసుకున్నప్పటికి కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసినట్లయితే అడుగు అంటుకోకుండా ఉంటుంది. మిల్ మేకర్లే కాకుండా ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ని కూడా కట్ చేసి మసాలాలన్నీ కూడా వేసి ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఒక బంగాళదుంప, ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నట్లయితే పులావ్ కలర్ మారి చూడడానికి కలర్ఫుల్గా ఉండి చాలా బాగుంటుందండి. ఈ విధంగా పసుపు కూడా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ముందుగా మనం పక్కన పెట్టిన మిల్ మేకర్లను కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం ఎప్పుడు చికెను, మటను వీటన్నిటితోనే ఎగ్ తోటి వీటన్నిటితోటి ప్రిపేర్ చేస్తుంటాం కదా. ఈ మిల్ మేకర్ పులావ్ చేశానండి ఈరోజు. చాలా టేస్టీగా ఉంది. 1/2 టేబుల్ స్పూను కారం వేసుకోవాలి. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసానండి. ముందుగా మనం ఫ్రై చేసి ఉంచిన టమోటాలు, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా గ్రేవీ ప్రిపేర్ చేసి వేసుకోవాలండి. కొన్ని వాటర్ కూడా వేసుకున్నట్లయితే అడుగున ఉన్న గ్రేవీ కూడా మనకి వచ్చేస్తుంది కదండి. ఈ విధంగా వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని పుదీనా మనం ఈ మిల్ మేకర్ల గ్రేవీలోనే వేసినట్లయితే చాలా టేస్టీగా కమ్మనైన వాసన వస్తుందండి. నేను 2.5 గ్లాసుల రైస్ని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే
నానబెట్టి ఉంచానండి. నార్మల్ రైసే తీసుకున్నాను, బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు. మనం ఎప్పుడు బాస్మతి రైసే కాకుండా నార్మల్ రైస్తో కూడా ట్రై చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా నేను ఈ గ్లాస్ తోటి 2.5 గ్లాసుల రైస్ తీసుకున్నాను. అంతా రైస్ వేసిన తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకొని 2.5 గ్లాసుల రైస్కి నేను 4.5 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. 5 గ్లాసులు వేయాలి నార్మల్ రైస్కి, కానీ నేను 4.5 గ్లాసులు ఎందుకు వేసానంటే వెజిటేబుల్స్లో ఉండే ఇవన్నీ కూడా వాటరు ఊరుతాయి కదండి, అందుకనే వేయలేదు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే కర్రీస్ ఏం లేకపోయినా కానీ రైతాతోటి మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మిల్ మేకర్లన్నీ పైకి వచ్చి ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. కొంచెం ఆవిరి దమ్ముకోవాలంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు మూత పెట్టి మనం అలాగే వదిలేయాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మిల్ మేకర్ పులావ్ రెడీ అయిందో. మనం ఒక ప్లేట్లోకి రైతాతోటి ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ రెడీ అయిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఫస్ట్ టైం